చంద్రబాబు చిన్నబాబు వ్యవహార శైలి తెలుగు తమ్ముళ్లకు మింగుడు పట్టం లేదు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ తండ్రి కొడుకులు వ్యవహరిస్తున్న తీరును చూసి జనం నవ్వుకుంటున్న పరిస్థితి. ఇద్దరి మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో నవ్వుల పాలవుతున్న చంద్రబాబు చిన్నబాబు, నోటికొచ్చినట్లు మాట్లాడటంలో పోటీ పడుతున్న తండ్రి కొడుకులు, ఒలింపిక్ లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు, టీడీపీ తరపున పివి నరసింహారావు ప్రధాని అయ్యారన్న లోకేష్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్నబాబు చంద్రబాబు వ్యాఖ్యలు, జలీల్ ఖాన్ తో తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారని సెటైర్లు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలవుతున్నారు. చిత్రమైన కామెంట్లు ఇద్దరూ ఒకే రోజు చేయడం విశేషం. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ సన్మాన సభ విజయవాడలో జరిగింది. 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సభలో మాట్లాడుతూ ఒలింపిక్ లో పతకం సాధిస్తే ఏకంగా నోబెల్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించారు. నా ఆలోచన ఒకటే, మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. తిరుపతిలో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో నోబెల్ ప్రైజ్ సాధించిన తెలుగు వారికి 100 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. 2018వ సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ అమరావతిలో నిర్వహిస్తామని నమ్మబలికారు. తండ్రి మాటలు ఇలా ఉంటే కొడుకు లోకేష్ మాటలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. చంద్రబాబు నోబెల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు మాజీ ప్రధాని పివి నరసింహారావును టీడీపీతో లింకు చేసే రీతిలో మాట్లాడారు లోకేష్. పివి నరసింహారావు గారి 96వ జయంతి. పివి నరసింహారావు గారు తెలుగు ప్రజల నుంచి ఒక ప్రధానమంత్రి అవటం చాలా ఆ రోజు అదృష్టంగా భావించాం. పోటీ కూడా నంద్యాల ఎన్నికలు కూడా వచ్చినప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదని, ఎందుకంటే ఒక తెలుగుడు ప్రధానమంత్రి అవుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మనం సహకరించాలని ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పోటీ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి తత్తరపాటు మాటలు మాట్లాడటం లోకేష్ కు కొత్తేం కాదు. అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా వ్యాఖ్యానించి నవ్వుల పాలయ్యారు. దేశంలో అవినీతి, కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమే అనడం లోకేష్ కే చెల్లింది. ప్రతి గ్రామంలోనూ మంచినీటి కొరత ఉండేలా తగు చర్యలు తీసుకుంటానన్నది కూడా లోకేషే. ఇలాంటి మాటలు లోకేష్ ఖాతాలో చాలానే ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ ఎదిగారనే సెటైర్లు సోషల్ మీడియాలో తక్కువేం లేవు. తండ్రి కొడుకులు పోటాపోటీగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాదు, టీడీపీలోనూ వైరల్ అవుతున్నాయి. తండ్రి కొడుకులు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను మించిపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు తండ్రి కొడుకులకేమైందని పార్టీ నేతలంతా చర్చించుకుంటున్నారు.